ఎస్డితో స్నేహం ఛానల్ కి మీకు మళ్ళీ స్వాగతం. నేను ముచ్చటగా 3వ సారి నుమాయిష్కి వచ్చేసినాను అనమాట. మా పనామే ఇంట్లో ఏమన్నదంటే, మేడం మేడం మీరు బెడ్షీట్ మంచిగా కొనుక్కుండ్రు, ఏడ కొనుక్కుండ్రు అన్నది. నేనన్నా నుమాయిష్ అమ్మ అంటే, నాకు కూడా ఒకటి తీసుకురా మేడం ప్లీజ్, మళ్ళీ పోతే అన్నది. మళ్ళీ ఎందుకు పోతా అవ్వా అనుకున్నా, కానీ ఆమె కోసం మళ్ళీ రావాలనిపించింది. సో అట్లా వచ్చేసినాను అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఎంట్రీ దగ్గర ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ లాంటివి, మెటల్ జ్యువెలరీ అనమాట. ఇవి ఒక మంచి కాటన్ సీర కట్టి జ్యువెలరీ వేసినామంటే అదిరిపోతుంది అనుకో. ఆయన అది ఆడోళ్ళకి అర్థమవుతుంది. ముందుకు పోతే రోడ్డు మీదనే మంచి మంచి పకోడీలు, బజ్జీలు, సమోసాలు అన్నీ ఉన్నాయి అనమాట. పీచ్ మిఠాయిలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటా కడుపు నింపుకుంటా పోయినాము. ఇప్పుడే వద్దులే బయటకు వచ్చినప్పుడు తిందాము అనుకున్నాము. ఇలా తోరణాలు కలర్ఫుల్గా కనిపించినాయి. ముందుకు పోతే ఇంకా రోడ్డు మీద ఐటమ్స్ చాలానే ఉన్నాయి అనుకో. ఇక ఫస్ట్ అయితే గ్రౌండ్లోకి పోదాము, మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి. ఆడ ఇంకా మస్తు తిరగాలి కదా అని చెప్పి మేమైతే ఫస్ట్ లోపలికి పోనీకి కాన్సన్ట్రేట్ చేసినాం అనమాట. ఈ విండ్ చైమ్స్ అయితే బాగున్నాయి కదా. టికెట్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చు, ఇక్కడ గేట్ కాడ కూడా కొనుక్కోవచ్చు. మెట్రోలోకి వెళ్ళి దిగంగానే అక్కడ స్కానర్లు కనిపిస్తున్నాయి, ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చు. మా పనామ అడిగిన బెడ్షీట్లు అయితే ఇక్కడ కనిపించేసినాయి. 1000కి త్రీ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ ఉన్నాయి. మళ్ళీ 1200కి 3 బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈడ మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి తీసుకోతే ఆమె ఖుష్ నేను ఖుష్ అని అనుకున్నా. ఆమె అంటే మా పనామ అనమాట. ఇక ముంగటికి పోయినాక సింగిల్ బెడ్షీట్ డీల్స్ కూడా కనిపించినాయి. ఒకసారి మీకు చూపెట్టేద్దామని చూపిస్తున్నా చూడండి. కార్పెట్స్ కూడా ఉన్నాయి ఈ అన్న దగ్గర. వీళ్ళు అయితే గట్టిగా రండి 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 అని పిలిచిండ్రు. వద్దు సార్ మేము ఆల్రెడీ కొనుక్కున్నామని చెప్పి మేమైతే కొంచెం ముందుకు నడిచినాం. దాని తర్వాత ముందుకు పోతే 1 kg 379 రూపీస్కి అన్బ్రేకబుల్ డబుల్ కోటెడ్ క్రాకరీ సెట్స్ అన్ని కనిపించినాయి అనమాట. ఇవన్నీ మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్, ప్లేట్స్, చిన్న చిన్న కటోర్లు, డిన్నర్ సెట్స్, ఇగో ఈ అట్టాకు ప్రింట్ ప్లేట్లు, రకరకాల షేప్లు ఉన్న ప్లేట్లు, చిన్న చిన్న సాస్ మయోనీస్ బౌల్స్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కనిపించినాయి. మీరు ఎవరికైనా పెళ్ళిళ్ళ ఇట్లా గిఫ్ట్లు ఇవ్వాలన్నా కానీ ఇట్లాంటివి ఇవ్వచ్చు. అండ్ ఇంట్లో కూడా ఎవరైనా వస్తారు చుట్టాలు, మంచిగా జర ఫుడ్ పెట్టాలి, స్టైల్గా పెట్టాలి అన్నా కానీ తీసి పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే ఈ నల్ల ప్లేట్ మస్తు నచ్చింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఇట్లనే పెడతారు కదా. సో నేను జీతం వచ్చినాక తీసుకుందాం అనుకుంటున్నా. నాకైతే ఇంకా జీతం రాలేదు. ఇప్పుడైతే కొన్ని తీసుకొని పోదామని అనుకుంటున్నా. ఎంత ఉన్నో పైసలో అంత తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూస్తే ఆనందం వేరే కదా. ఇక ప్రోడక్ట్స్ కూడా అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి. కొత్త కొత్త స్టాక్లు వస్తున్నాయి. ఇక్కడ ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు, మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నారు. అందులో మళ్ళీ కొత్త డ్రెస్ అయితే నచ్చుతుంది. ఎంత పైసలు లేదన్నా కానీ నేను మళ్ళీ 3 డ్రెస్సులు అయితే కొనేసినాను అనమాట. 1000 రూపీస్కి బాలీవుడ్ సూట్స్ మంచి ఇట్లా వర్క్, హ్యాండ్ వర్క్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ ఉన్నాయి. ఇట్లా 499కి కూడా మంచి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక ఈ చుక్ బండి అయితే మనల్ని మొత్తం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా తిప్పుతుంది. ఎవరికైతే కాలు నొప్పులు ఉన్నాయో, ఇక ఓపికలు తిరిగేద్దంటే ఈ చుక్ బండి ఎక్కేసి మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ కొట్టేయచ్చు. నేను 2 times అనుకున్నా ఎక్కుదామని, ఈసారి కూడా ఎక్కుతానో లేదో చూడాలా. ఈ టాప్స్ అయితే మళ్ళీ కనిపించినాయి. ఏందో బాగానే ఉన్నాయేమో అన్నట్టు ఒక రౌండ్ అయితే వేసుకున్నా. ముందు పోతే ఈ రకరకాల చెప్పులు, అన్ని పూసలు తోటి అల్లినవి, ఇవేమో మొత్తం వర్క్ చేసిన చెప్పులు అయితే ఉన్నాయి. అన్ని జిగా చెప్పలు ఉన్నాయి అనమాట. చూసిన దాని తర్వాత ఈడ చికెన్ కర్రీ కుర్తాస్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇవన్నీ కూడా మస్తున్నాయి అనమాట. ఇక ఒక్కొక్కటి క్వాలిటీ. దీని మీద కాటన్ మీద మంచి ఎంబ్రాయిడరీ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, దీన్ని ఏమన్నా డై చేసుకోవాలా అని. లేలే మళ్ళీ అట్లనే ఉంటాయని అర్థమైంది. దాని తర్వాత ఇక ఇవి కూడా చూస్తున్నా, బట్ట పట్టుకొని చూస్తున్నా మంచిగా ఉందా లేదా అసలు అని. ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి క్వాలిటీ. రేటు కూడా చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకు. 500 రూపీస్కే విత్ బాటమ్ అంటే గ్రేటే కదా. మంచిగానే ఉన్నాయి డైలీ వేర్కి. ఆ తర్వాత పాకిస్తానీ సూట్స్ అయితే చూసినాము. ఇదైతే 1500కి ఉన్నాయి అన్నమాట. మంచి సెట్స్ విత్ దుపట్టా.
ఇవి మస్తు గ్రాండ్గా ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్కి తీసి పెట్టుకోవాలంటే తీసి పెట్టుకోవచ్చు. కార్పొరేట్ ఫంక్షన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బయటికి వెళ్ళినాం అనుకో, లేదా ఏదైనా ఫంక్షన్స్కి కూడా బాగానే ఉన్నాయి. ఇవి 1900కి ఇంకొక రకంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఎంబ్రాయిడరీ ఇంకా కొంచెం మంచి బట్టతోటి ఉన్నాయి. అట్లా జర ముందుకు పోయినాక మళ్ళా మేము బెడ్షీట్స్ల దగ్గరికి వచ్చేసినాము. ఇగో ఇట్లా ఆఫర్లు అయితే ఉన్నాయి. 1199కి 999కి ఈడ ఉన్నాయి అన్నమాట. లాస్ట్ టైం మేము తీసుకున్న బెడ్షీట్స్ అయితే ఈడ తీసుకున్నాము. ఇట్లా మంచిగా సెమీ కాటన్లో కూడా ఉన్నాయి. ముందుకు వెళ్తే 350 రూపీస్కి ఇట్లాంటి మంచి కాటన్ స్కర్ట్స్ అయితే కనిపించినాయి అనమాట. కలంకారీ డిజైన్ లాగా. మళ్ళీ ఇంకో షాప్ బాలీవుడ్ సూట్స్ అయితే కనిపించినాయి. ఇవి కూడా మంచి మంచి వర్క్ తోటి ఉన్నాయి అనమాట. ఇట్లా చాలా షాప్స్ ఉన్నాయి బాలీవుడ్ సూట్స్ అయితే. ఇట్లా కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి అండ్ ప్యారలల్ ప్యాంట్ తోటి సెట్స్ ఉన్నాయి. ఈడ మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇదైతే రాజస్థానీ మోడల్ అంట. అట్లా ఈ వెరైటీ డిజైన్స్ కూడా ఒకసారి చూసుకున్నాము. ఇక వాళ్ళు కూడా చూపించి అలసిపోయి కొంతమంది అంత మంచిగా చూపిస్తలేరు అనమాట. అందుకే నేను జర ముందుకు వచ్చేసిన. మళ్ళా బెడ్షీట్లు కనిపించినాయి. ఇవి కూడా కాటన్ బెడ్షీట్స్. ఇవేమో సింగిల్ బెడ్షీట్స్ అనమాట. క్వాలిటీ బాగానే ఉంది. ఇది కూడా 400 రూపీస్ ఓన్లీ అంట ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది 180 రూపీస్కి చిన్న బాయ్స్కి షర్ట్స్ అనమాట. కాటన్వి ప్రింట్స్ అయితే మంచిగా ఉన్నాయి, తీసుకోవచ్చు. కొంచెం ముందుకు వస్తే 599 రూపీస్కి గర్ల్స్ జీన్స్ టాప్స్ ట్యూనిక్స్ ఉన్నాయి అనమాట. ఈ ట్యూనిక్స్ అయితే బాగానే ఉన్నాయి డైలీ వేర్కి. మళ్ళీ 150 రూపీస్కి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. కొంచెం ముందుకు వస్తే మనకి లాంగ్ గౌన్స్ కూడా ఉన్నాయి అనమాట. లాంగ్ గౌన్స్ ఇది 450 రూపీస్ 350 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. ముందుకు వస్తే మళ్ళీ కొంచెం ఇంకొక షాప్లో మాకు కార్డ్ సెట్స్ కనిపించినాయి. ఈ కార్డ్ సెట్స్ అన్నీ 750 రూపీస్ అంట. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం హైఫై కావాలంటే 900 రేంజ్ వరకు కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఈ భయ్యా దగ్గరనే లాస్ట్ టైం నేను ఒక టాప్ కూడా తీసుకుని ఉండే, బటర్ఫ్లై ప్రింట్స్ది. 650 రూపీస్కి కొనుక్కున్నా. ఆ తర్వాత సెకండ్ టైం పోయినప్పుడు అది 600కి కనిపించింది. మళ్ళీ మూడో షాప్లో పోతే వాడు 1000 రూపీస్కి 3 అమ్మేసిండు అనమాట. అట్లా టాప్స్ ఉండే. ఇప్పుడైతే మళ్ళీ కనిపిస్తే చూపిస్తా అట్లాంటి టాప్. మీరు చూస్తున్నట్టు 750కి లాంగ్ షర్ట్స్ కూడా ఉన్నాయి. జీన్స్ మీద మస్తు కూల్గా ఫ్యాషనబుల్గా ఉంటాయి అనమాట. లాంగ్ షర్ట్స్ ఉంటాయి, మంచిగా స్టైలిష్గా దాన్ని స్టైల్గా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ముందు పోతే మళ్ళీ మనకి 1000 రూపీస్ బెడ్షీట్స్ కంఫర్టర్స్ అవన్నీ కనిపించినాయి. ఇంకా కొంచెము ముందుకెళ్ళి చూసినాం అనమాట. హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ కనిపించినాయి. ఇది వచ్చేసి ముంబై మాల్. కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని కాటన్ బెడ్షీట్స్ ఉన్నాయి. బాంబే డయింగ్ వ్యూ లాంటి క్వాలిటీ ఉందన్నమాట. మళ్ళీ ముందుకు వచ్చినాక ఇట్లా జీన్స్లన్నీ కనిపించినాయి. ఇక్కడ డెనిమ్ జాకెట్స్ లాంటివి కూడా కనిపించినాయి అనమాట. 600 రూపీస్ అంటుండు. అంత మంచి క్వాలిటీ లేదు కానీ 600 రూపీస్ అంటున్నారు అని నేనైతే లైట్ తీసుకున్నా. ఇక్కడ ఈ క్యాలికట్ హల్వా లాంటిది కూడా పెట్టుంది. ఇది వచ్చేసి మంచి డ్రై ఫ్రూట్స్ తోటి కవర్డ్ అయి ఉంటుంది అనమాట. సో స్నాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బనానా చిప్స్ లాంటివి. బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నేను అన్నా కదా ఇంకో గేట్ కనిపిస్తుంది, అది గేట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి కూడా మెట్రోది ఇంకొకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ నుంచి దిగితే ఈ గేట్లోకి వస్తామన్నమాట. లాస్ట్ టైం మేము పోయినప్పుడు ఈ గేట్ నుంచి ఎంటర్ అయినాము. ఆన్లైన్ టికెట్ తీసుకొని ఈ గేట్ నుంచి ఎంటర్ అయినాము అనమాట మేము లాస్ట్ టైం. ఈ గేట్ సైడ్లా ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్లో అన్ని షోపీస్ ఐటమ్స్, ఇట్లా అన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని షెల్ఫ్లు అలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు డెకరేషన్కి. ఇంట్లో మస్తు ఉంటుంది. అది కాకుండా గ్లాస్ ఐటమ్స్, ఇట్లా కప్పులు, సాసర్లు, డబ్బాలు, ఇంట్లో మనము ఏమైనా డ్రై ఫ్రూట్స్కి ఇట్లా వేసుకొని మల్టీపర్పస్ జార్స్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఉప్పు డబ్బలు, పోపు డబ్బలు, మగ్గులు, గ్లాసులు, బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనము ఒకవేళ వాటర్ పోసుకోనికి పెద్ద జార్స్, టీ లీవ్స్, షుగర్ ఇవన్నీ వేసుకోవడానికి అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్ వాసెస్ ఎంత బాగున్నాయో.
ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి చాయ్ పోసిస్తే అబ్బా ఏడో ఉన్న కప్పులు అని అడుగుతారు, అంత మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్స్ తోటి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అన్నమాట. ప్రింట్స్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇదేమన్నా మనం తిననీకి లేదా ఇట్లా నీళ్ళు పోసుకొని ఒకవేళ తిన్నామంటే ఈ ప్రింట్ ఏమైనా పోతుందా, లేకపోతే మన ఫుడ్లో ఏమైనా కలిసిపోతుందా, అట్లా డౌట్లు కూడా వచ్చినాయి. బట్ అట్లా ఏం ఉండదని అనుకుంటున్నా. ఇవన్నీ మస్తు షోపీస్ ఐటమ్స్ లాగా వాడుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇది చూడండి, ఈ క్యాప్సికమ్ షేప్లో ఉంది. ఇది చూస్తున్నారు కదా ఎంత మైన్యూట్ ఆర్ట్ వర్క్ ఉందంతా. ఇక నెక్స్ట్ కొంచెం పక్కకు పోతే ఇట్లాంటి కార్పెట్స్ అయితే ఉన్నాయన్నమాట. కార్పెట్స్ వచ్చేసి 2500, 3000, 4000, 5000, 11000 అట్లా 15,000, 21,000 అట్లా సైజు బట్టి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు పోతే మంచిగా బార్గెన్ అయితే చేయండి. ఎగ్జిబిషన్కి పోయినప్పుడు మన బార్గెనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్లేసెస్లలో ఫిక్స్డ్ రేట్ అని పెట్టేసారు. ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్ అని మీకు ఏం లేబుల్ కనిపించదు, ఆడ పోయి మాత్రం మంచిగా బార్గెన్ చేయండి. షాప్ అతను 100 అంటే మనము 50 అనాలి, అలా 1000 అంటే మనం 700, 600 అనాలి, అలా 500 అంటే మనం 300 కడగాలి. అంటే అట్లా నేర్పించిండ్రు మాకు కూడా. కానీ అడిగి పోయినాక నాకు సిగ్గు అవుతుంది అట్లా అడగనికి. కొంచెం చూసి అడుగుతాయి, ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకోవడానికి వచ్చిర్రు, వాళ్ళు కూడా బతకాలి కదా. అట్లా మనము వాళ్ళకి అన్యాయం చేయొద్దని అనిపిస్తుంది. బట్ మనం కూడా అన్యాయం అయిపోవద్దు అని కూడా అనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ సోఫా కవర్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ లాంగ్ గౌన్స్ వచ్చేసి 500 రూపీస్ లాంగ్ గౌన్స్ అనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఆ తర్వాత మేమైతే ఇట్లా లక్నవీ చికెన్ కుర్తాస్ డ్రెస్సెస్ అమ్మే సైడ్కి అయితే స్లోగా నడవడం స్టార్ట్ చేసినాము. నడుస్తూ ఉంటే మనకు అసలు టైమే తెలియదు. ఎందుకంటే మనం ప్రతి ప్రోడక్ట్ చూసుకుంటూ వెళ్ళేసరికి అక్కడనే మనం 4 o'clock ఎంటర్ అయినా సరే 8:30, 9 వరకు చూస్తూనే ఉంటాం. ఇంకా మంచి కుర్తీస్ అయితే ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటేనే లక్నవీ కుర్తీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చికెన్ కర్రీ వర్క్ కుర్తీస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంట్లోనే స్టిచ్చింగ్ స్టైల్స్ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే నచ్చినాయి, మోడర్న్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఈసారి ఇట్లా ఒక రౌండ్ అయితే వేసేసుకున్నాము. ఈ చికెన్ కర్రీ కుర్తీస్లో కూడా ఎట్లుంటుంది అంటే 300 రూపీస్కి కొన్ని ఉంటాయి, కొన్ని 500 రూపీస్కి ఉంటాయి, కొన్ని వచ్చేసి ఇట్లా సెట్స్ ఉంటాయి టాప్ అండ్ బాటమ్. అండ్ బాయ్స్కి చాలా రేర్గా ఉంటాయండి నుమాయిష్లో. ఇక్కడ చూడండి బాయ్స్కి కొన్ని షర్ట్స్ ఉన్నాయి ఇట్లా కాటన్వి, దాని మీద చికెన్ కర్రీ వర్క్ లాగా ఉందన్నమాట. కొన్ని ఏమో జస్ట్ లెనిన్ క్లాత్తో ఉన్నాయి. ఇది వీళ్ళు చాలా తక్కువ బయటకు పెట్టినారు, బట్ షాప్లో మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇవి జస్ట్ 100 రూపీసే ఉందన్నమాట. అండ్ లోపలికి వెళ్తే ఇవి కొంచెం మంచి క్వాలిటీ 300 రూపీస్, 400 రూపీస్ అట్లా రేంజ్లో ఉన్నాయి. ఇవి చూడండి మళ్ళీ ఇంకొక రకమైన చికెన్ కర్రీ కుర్తాస్, నేను చెప్పాను కదా 400కి కూడా ఉంటాయి అని. ఇది కొంచెం కాటన్ మెటీరియల్ తోటి ఉందన్నమాట. మనం మెటీరియల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి 600 రూపీస్కి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ చికెన్ కర్రీ వర్క్ వచ్చిందనమాట. కలర్ అయితే బాగుంది కదా. ఈ ప్రింట్ పైన చికెన్ కర్రీ వర్క్ రావడం నాకు నచ్చింది. 600 రూపీసే అంట. మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. కొన్ని టాప్స్ వచ్చేసి మనం చూసుకొని తీసుకోవాలి. అది చికెన్ కర్రీ వర్క్ ఎట్లా ఉంటుందంటే కొంచెం ఒక్క స్టిచ్ ఊడిపోయినా కానీ అది మొత్తం అంతా కుట్లు ఉడుతుంటాయి అన్నమాట. సో కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఇట్లా ట్రాన్స్పరెంట్ కుర్తీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ కర్టన్ 150 రూపీస్ అంట. ఆ తర్వాత ముందుకెళ్ళి మేము ఐస్ క్రీమ్ షాప్ కూడా చూసినాం, మస్కట్టిది ఉండే. ఇక్కడ మీకు డోర్ కార్పెట్స్ తీసుకోవాలన్నా మంచి అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అండి. బ్యాగ్స్ కూడా అంటే క్వాలిటీ కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చు అనిపించింది. బట్ తీసుకోవచ్చు. 350 రూపీస్, 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్ బ్యాగ్స్ ఉన్నాయి. డైలీ వేర్ ఇట్లా స్లింగ్ బ్యాగ్స్ లేదా కాలేజ్ పిల్లలు స్టైల్గా వేసుకోవాలంటే మంచి ఉన్నాయి అన్నమాట. ఒకసారి షాప్ లోపల కూడా రౌండ్ వేసుకున్నా మీ గురించి. చూడండి 300 రూపీస్ అని బోర్డు అయితే పెట్టిండ్రు. సాలిగా చూసింది అని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోయినా.
అన్నీ అవే కలెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ స్లింగ్ బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు. బట్ 300 రూపీస్ కొంచెం నాకు ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది. క్వాలిటీ అంతా ఏమి బాగాలేదు, నార్మల్ రేంజ్లో అయితే ఉన్నాయి. చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని కొన్ని మంచివి కూడా ఉన్నాయి, కానీ చెక్ చేసుకోవాలి మనము. ఇది ఇంకా నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే వీళ్ళది హ్యాండ్లూమ్ ఒకటి షాప్ అయితే కనిపించింది. వీళ్ళు ఏదో చిన్న చిన్న బ్యాగ్స్, శారీస్ అట్లాంటివి ఉన్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇట్లా బొమ్మలు అవన్నీ కనిపించినాయి. అన్న మంచిగా బలూన్స్ ఊదుతుండు. ఇక ఎంటికలు లేని వాళ్ళు, ఎంటికలు ఊసిపోతున్న వాళ్ళు ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ అయితే వాడచ్చు అనమాట. బాగా ఈ మధ్య అందరు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ చెప్తున్నారు కదా ఈ ఆయిల్ గురించి. ఆ ఆయిల్ మీరు కూడా వాడచ్చు. ఇక్కడ మసాజ్ ఆయిల్ కూడా ఉందన్నమాట. సో మసాజ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇక ముందుకు వస్తే వుడ్తో చేసిన మంచి మంచి ఇట్లా ఫ్రేమ్స్, పెయింటింగ్స్ ఇట్లా డిఫరెంట్గా కనిపించినాయి. ఆ తర్వాత జరం ముందుకు వచ్చినాక ఇక్కడ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. 50, 60, 70, 80 అన్నీ ఇట్లా రకరకాల ప్రైజ్లు అయితే ఉన్నాయి. చిన్న పిల్లలకైతే ఇక పండుగ ఇక్కడ ఏదో ఒక బొమ్మ కొనిచ్చేదాకా వదలరు. మళ్ళీ జరం ముందుకు వస్తే ఇగో నేను చెప్పినట్టు వుడెన్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అన్ని మంచి మంచి ఫ్రేమ్స్, పెయింటింగ్స్, చాలా అంటే స్టోరీ టెల్లింగ్ ఉంది. ఆ ప్రతి ఫ్రేమ్లో ఒక స్టోరీ ఉంది. లేదా మన దేవుడివి ఫోటోలు కొన్ని ఉన్నాయి, పురాణాలు కొన్ని వివరించేటివి ఉన్నాయి అన్నమాట. అవైతే నాకు మంచిగా నచ్చింది. ఇదైతే చూడండి రాధాకృష్ణులు ఎంత బాగున్నారో. ఆ తర్వాత ఈ చిన్న చిన్న బొమ్మలు అయితే కనిపించినాయి అనమాట. చూడండి ఎంత మంచిగా అడవి మనుషులవి అవన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి నుమాయిష్ స్కేరీ హౌస్ అయితే ఉందన్నమాట. ఈసారి కూడా చాలా రష్ ఉంది. నేను స్కేరీ హౌస్కి అప్పుడెప్పుడు ఐమాక్స్కి వెళ్ళిన, నుమాయిష్లో అయితే వెళ్ళలేదు. ఈసారి కూడా వెళ్ళలేదు. అండ్ కొంచెం ముందుకు వస్తే ఈ పిల్లలకి వెహికల్స్ ఉంటాయి కదా ఆడించేటివి, అలాంటి వెహికల్స్ అయితే కనిపించినాయి. సో అక్కడ పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉందన్నమాట. మళ్ళీ మసాజ్ చైర్స్ ఇవన్నీ మాత్రం స్టార్టింగ్లో లేకుండే, ఇప్పుడైతే అన్ని పెట్టేసిండ్రు. సో రింగ్ గేమ్, టాస్ వేసే గేమ్స్, ఫిష్ స్పా, ఇట్లా మానిటర్లో రేసింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. కొంచెం ముందుకు వస్తే గోకుల్ చాట్ అయితే కనిపించింది మనకి. గోకుల్ చాట్లా చాట్, సమోసా చాట్, దహీపూరి, బేల్పూరి, మిర్చీలు, బజ్జీలు అన్నీ దొరుకుతున్నాయి. అన్న పొద్దున్న నుంచి మిర్చీలు బజ్జీలు వేసినట్టున్నాడు, అందుకే నూనె జర్ర కర్రగా అయింది. బట్ దట్స్ ఓకే. వేడి వేడిగా మిర్చీలు బజ్జీలు అయితే మనకు దొరుకుతున్నాయి. ఇక్కడ స్నాక్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ బ్రో ఇస్ తల్లుఫైయింగ్ puris in hot oil. That was also గుడ్ టు సీ. దాని తర్వాత కొంచెం ముందుకు పోయినాక ఇట్లా గేమ్స్ అయితే ఉన్నాయి. మంచిగా జాయింట్ వీలు, దాని తర్వాత ఇట్లా చిన్నపిల్లలకి రౌండ్ రౌండ్ తిప్పే చైర్స్ ఉన్నాయి. ఆ తర్వాత చిన్న జాయింట్ వీల్ కూడా ఉంది చిన్నపిల్లలకి. మళ్ళీ బండ్లు తిరిగేది ఉండాడ. ఆ తర్వాత ఇక్కడ చూడండి రేంజర్ అంట, ఇది కొంచెం డేంజర్గానే ఉంది. రేంజర్ ఆర్ డేంజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా ఉల్టా పుల్టా చేసేస్తుంది అనమాట జనాల్ని. అని నాకు కొంచెం భయం అయింది, అందుకే నేను పోలేదు. సీఎం రేవంత్ రెడ్డి పావర్టీని ఎలిమినేట్ చేయడానికి ఒక మెప్మా బజార్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట నుమాయిష్లా. ఈడ చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళందరూ వచ్చి అమ్ముకుంటున్నారు అనమాట. ఇక్కడ బ్యాంగిల్ స్టోర్లో అమ్మే ఐటమ్స్ అట్లా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ముంగట పోతే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్, శారీస్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ బీడ్ చైన్స్, పూసలు అవన్నీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నాయి. కాటన్ నైటీస్ కూడా తక్కువ రేట్లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ జున్ను, మురుకులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు బార్గెన్ కూడా చేసుకొని తీసుకోవచ్చు బట్టలు కూడా. ముందుకు వస్తే మనకి కొంచెం టవల్స్, ఈ షర్ట్ పీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా ఈ చిన్న బిజినెస్ స్టాల్స్ కూడా అందరు విజిట్ చేయండి. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత దోశ హౌస్, ఇట్లా చికెన్ రోస్టెడ్ది తినాలన్న స్నాక్స్, ఫ్రాంకీస్, పిస్తా హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. మీరు బిర్యానీ తినాలంటే బిర్యానీ తినచ్చు, స్నాక్స్ తినాలంటే స్నాక్స్ తినచ్చు. నేను చెప్పిన కదా గేట్ 1, 2, 3 అని ఉంటాయి, కానీ ఈడైతే డైరెక్షన్స్ ఉన్నాయి. మీరు ఏ గేట్ నుంచి మళ్ళీ బయటికి పోవాలంటే ఆ గేట్లకి వెళ్ళి పోవచ్చు అనమాట. ఈడ కార్పెట్స్ అయితే మళ్ళా వరుసగా షాపులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఎగ్జిట్కి వచ్చేటప్పుడు కూడా
రకరకాల కార్పెట్స్ మీకు నచ్చింది మీరు చూసుకొని అయితే తీసుకోండి. అట్లా నడుచుకుంటా సీకట్ అయిపోయింది. ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మనకి థ్యాంక్స్ చెప్పేస్తుంది అనమాట. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం వస్తానో లేదో తెలియదు, కానీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. తప్పకుండా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.